హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యార్లగడ్డ సిస్టర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి లార్జ్ సైజ్ అనమాట. లార్జ్ సైజ్ బ్లౌజు ఎలా స్టిచ్ చేయాలి ఏంటిది అన్నది వివరంగా చెప్తాను. నెక్ రౌండ్ 3 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ 6 ఇంచెస్. ఫ్రెండ్స్, షోల్డర్ లెంత్ మాత్రం త్రీ అండ్ హాఫ్ మాత్రం పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి. నెక్స్ట్ 7 ఇంచెస్ అనమాట నెక్ డీప్ అనమాట. చూడండి, అది అలా డ్రా చేసి దాన్ని కొంచెం క్రాస్గా తీసాను అనమాట. చూడండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, కటింగ్ అనమాట. చూడండి, చక్కగా నీట్గా కట్ చేయండి. ఫ్రెండ్స్, చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది 40 సైజు బ్లౌజ్ అనమాట. చాలా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మనము. చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి నేను 9 ఇంచెస్ పెట్టాను. చంక డౌన్ అనమాట 3.5 ఇంచెస్ పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా కట్ చేస్తున్నాను. ఇవి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతు తీసుకోవచ్చు అనమాట బ్లౌజ్కి. చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ దీంట్లో ఏమిటంటే, నేను మళ్ళీ నడుం పట్టి అనేది సపరేట్గా కుట్టి అటాచ్ చేయకుండా డైరెక్ట్గా అటాచ్ చేస్తాను అనమాట. అందుకని ఒక 3 ఇంచెస్ అనేది డ్రా పైకి ఫోల్డ్ చేశాను అనమాట బ్యాక్ని. సో బ్యాక్ పార్ట్ని అనమాట. చూడండి, సేమ్ అలాగే 5.5 పెట్టాను అనమాట. 1 ఇంచు అలా రౌండ్ తీయడానికి పెట్టాను. 2 ఇంచెస్ పైనుండి. ఇది మనకి 15 ఇంచెస్ పెట్టుకున్నాను హైట్ కాబట్టి, దానికి తగ్గట్టుగా మనం హైట్ ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. చూడండి ఫ్రెండ్స్, దీన్ని కూడా కటింగ్ చేసేద్దాము. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా లార్జ్ సైజ్ అంటే 40 ఎబో ఉన్న బ్లౌజులకి ఎప్పుడు కూడా 15 ఇంచెస్ 16 ఇంచెస్ పెట్టుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ లెంత్ అనమాట. చూడండి, నేను కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద చూడండి కట్ చేసేస్తున్నాను. బ్యాక్ నెక్ అయితే కట్ చేయట్లేదు. హ్యాండ్స్ కూడా సేమ్ యాస్టీస్గా అలాగే కట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి కటింగ్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ అనమాట. చూడండి, నేనైతే బ్యాక్ నెక్ని అయితే కట్ చేయలేదు. కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా మీరు బ్యాక్ నెక్ని లైనింగ్ వేసేటప్పుడు కట్ చేయొద్దండి. కుట్టిన తర్వాత కట్ చేయండి. చాలా చాలా ఈజీ అండి. దానికి మనకు కావాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వద్దనుకుంటే దానికి మనం హెమ్మింగ్ చేసుకోవసరం లేదు. అలా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఒక సన్నటి కుట్టులాగా పైన లాగేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. దాన్ని బట్టి మనం కుట్టుకోవడమేను. నెక్స్ట్ షేప్ బెల్ట్లు అనమాట. చూడండి, వాటిని నేను 3 లేయర్స్గా తీసుకుని అటాచ్ చేస్తున్నాను అనమాట. చూడండి, అట్లయితే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, నేను బాగా మందంగా ఉండే క్లాత్ మధ్యలోకి ఫోల్డ్ అయ్యేలాగా స్టిచ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏదన్నా డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా చెప్తాను. నెక్స్ట్ దానికి అది మనం అటాచ్ చేయాలన్నమాట. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. నెక్స్ట్ ఫ్రెండ్స్,
ఉక్సులు పట్టి కాజాల పట్టి అన్నమాట, అవి కూడా అటాచ్ చేస్తున్నాను. చూడండి, లోపల వైపుకి అలా ఫోల్డ్ చేసేది ఉక్సులు పట్టి అన్నమాట. చూడండి, చక్కగా నీట్గా స్టిచ్ చేసేసాను. నెక్స్ట్ కాజాల పట్టి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అది కూడా మనకి స్టిచ్చింగ్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రెండ్స్ హ్యాండ్ అనమాట. హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. చూడండి, చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. మనకైతే బ్లౌజ్ స్టిచ్ చేయడం రాని వాళ్ళు కూడా చక్కగా నేర్చుకోవచ్చు. మనకైతే బ్లౌజ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.